పోలీసు రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి నిందితులను పట్టుకుని వారికి శిక్ష పడేలా చేయడానికి కావలసిన శిక్షణను ఇస్తుంటారు. గన్ ఫైరింగ్ దగ్గర నుంచి జాగిలాల సేవలను ఉపయోగించుకోవటం, ఆధారాలు సేకరించడం, వాటిని కోర్టులో హాజరుపరచడం వరకు అన్నీ నేర్పుతుంటారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే పోలీసులు మాత్రం మేకప్లో శిక్షణ పొందుతున్నారు. అసలు పోలీసులకి ఇది ఏ రకంగా ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. జపాన్లోని ఓ పోలీస్ అకాడమీ తమ వద్ద శిక్షణ పొందుతున్న పురుష అధికారులకు ఎవరూ ఇవ్వని శిక్షణ ఇస్తోంది. ముఖ్యంగా బ్యూటీ కన్సల్టెంట్లను పిలిచి మరీ మేకప్ కళలో శిక్షణ ఇప్పిస్తోంది. ఫుకుషిమాలోని పోలీస్ అకాడమీలో 2025 జనవరి నెలలో మొత్తం 60 మంది పోలీస్ అధికారులకు మేకప్ కోర్స్ ప్రారంభించినట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. ఐబ్రోస్ చేసుకోవటం, పెన్సిల్ వాడటం, మాయిశ్చరైజింగ్, ప్రైమర్లు పూసుకోవటం, అప్పుడప్పుడు మాస్కులు, ఫేస్ ప్యాక్లు వేసుకోవటం, హెయిర్ స్టైలింగ్ నేర్పిస్తున్నారు. ఇందుకోసం మేకప్ కన్సల్టెంట్లను పోలీస్ అకాడమీకి రప్పిస్తున్నారు. వారి చేత కూడా అప్పుడప్పుడు అనేక మెళకువలు నేర్పిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. అసలు పోలీస్ అధికారులకు, అందులోనూ పురుష క్యాడెట్లకు మేకప్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పోలీస్ అకాడమీ దీని వెనక ఓ కారణం ఉందని చెప్పింది. ముఖ్యంగా పోలీసులంటే సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారందరితోనూ కలిసి పనిచేయాల్సి ఉంటుందని వివరించింది. ఎంతో మందిని కలిసే పోలీసులు శుభ్రంగా చూసేందుకు బావుండాలి అని, పరిశుభ్రంగా కనిపిస్తే వారితో మాట్లాడేందుకు కూడా కొందరు ఇష్టపడరని తెలిపింది. అయితే మహిళా పోలీసులకు ఎంతో కొంత మేకప్ పై అవగాహన ఉంటుందని, కానీ పురుషులు పెద్దగా ఆసక్తి చూపరని వివరించారు. అందుకే తాము పురుష పోలీసులకు మేకప్ శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు.